హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇలాంటి వీడియోస్ ఏంటంటే ఎంతో కొంత వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి కానీ, ఆర్ కొంత మోటివేషన్‌లకు కానీ యూజ్ అవుతాయి. సో, ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ ఏంజెల్ నంబర్ ఏంటి? సో, ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఈ ఏంజెల్ నంబర్ అనేది మీరు టైమ్ టు టైమ్ చూస్తూనే ఉంటారు. 111 కానీ, 222 కానీ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఏంజెల్ నంబర్స్ చూస్తుంటారు. 10, 10 కానీ, 12, 12 కానీ, 11, 11 కానీ ఇలా చూస్తూ ఉంటారు. ఇది చాలా కామన్‌గా అందరూ చూసేదే. సో, ఇప్పుడు నేనేంటంటే అసలు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ ఏంజెల్ నంబర్ ఏంటి అనేది చెప్పాలి అనుకుంటున్నాను. అంటే ఇలాంటి రీడింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే, మీలో చాలా మంది ఏంజెల్ నంబర్ అనేసరికి నార్మల్‌గా బయట చూసేదే ఏంజెల్ నంబరు అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ, మీకంటూ కూడా ఇండివిడ్యువల్‌గా ఒక ఏంజెల్ నంబర్ ఉంటుంది. సో, ఈ ఏంజెల్ నంబర్ ప్రకారం కూడా మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఆర్ స్పిరిచ్యువల్ గ్రోత్ వైపు మీరు వెళ్ళడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ కార్మిక్ డెట్స్ అనేవి కూడా క్లియర్ చేసుకోవాలి అంటే ఈ నంబర్ అనేది యూజ్ అవుతుందండి. బట్ అది పర్టిక్యులర్‌గా ఇలానే అని నేను చెప్పాలనుకోవట్లేదు కానీ, ఈ నంబర్ ప్రకారం అసలు మీకు గైడెన్స్ ఏంటి? అంటే మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అనేదైతే ఈరోజు రీడింగ్. సో, ఫస్ట్ నంబర్‌ని ఎలా కాలిక్యులేట్ చేయాలనేది నేను చెప్తాను. తర్వాత మీరేంటంటే మీ నంబర్‌నయితే కాలిక్యులేట్ చేసుకోవచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీలో కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కాబట్టి, డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు నేమ్ ప్రకారం కూడా కాలిక్యులేట్ చేసుకోవచ్చండి. సో, అది కూడా ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. బట్ మోస్ట్‌లీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే చెయ్యండి. అండ్ ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోయిన వాళ్ళు నేమ్ ప్రకారం చేస్తే బావుంటుంది. ఆ 2 కూడా ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ పార్ట్‌నయితే ఎవరు స్కిప్ చేయొద్దండి. నేనేంటంటే టైమ్ స్టాంప్స్‌లో కూడా ఇది పెడతాను. సో, ఇదైతే చూడండి. చూసి అసలు అంటే మీకే నంబర్ వస్తుంది. సో, దాని ప్రకారం మీరు కార్డ్ సెట్‌నయితే పిక్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను చూపిస్తాను. ఆ తర్వాత మీరేంటంటే మీ కార్డ్ సెట్‌ని పిక్ చేసేసుకోవచ్చు. సో, ఫస్ట్ అయితే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎలా కాలిక్యులేట్ చేయాలనేది చెప్తానండి. తర్వాత నేమ్ ప్రకారం చెప్తాను. నేమ్ ప్రకారం అనేది కొంత లెంతీ ప్రాసెస్. బట్ ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అనేదైతే ఈజీగా ఉంటుంది. తొందరగా కూడా మీకు అర్థమైపోతుంది. సో, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను నేనైతే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్ 16థ్ జులై 1990 అనుకోండి ఫర్ సపోజ్. సో, ఇలా అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇది 1+6+0+7+1+9+9+0 అంటే ఇలా మొత్తం యాడ్ చేసేస్తారండి. ఇలా యాడ్ చేసినప్పుడు ఇది ఎంతొస్తుంది? 33 వస్తుంది. సో, ఇలా 33 వచ్చింది కాబట్టి మళ్ళీ దీన్ని సింగిల్ డిజిట్ చేయకూడదు మీరు. చాలా మంది ఇక్కడ ఏం చేస్తారంటే 3+3 మళ్ళీ యాడ్ చేసి 6 వచ్చింది అనుకోని ఇక్కడ ఇది పిక్ చేసుకుంటారు. ఆఫ్‌కోర్స్ ఈ కార్డ్ సెట్టే మీది. ఎందుకంటే 33 వచ్చింది కాబట్టి ఇది అవుతుంది మీకు. కాకపోతే మీదేంటంటే ఇది సింగిల్ డిజిట్ 3 కింద అవ్వదండి. సారీ, ఇది కాకపోతే 6 అవ్వదండి. ఇది రాంగ్ ఇది. ఓన్లీ ఈ 33 అవుతుంది. అంటే మాస్టర్ నంబర్ 33 అండి మీది. ఏంజెల్ నంబర్ అవుతుంది. ఇది మాత్రం చూసుకోండి. ఎందుకంటే కొంతమందికి 11, 11 రావచ్చు. 22 రావచ్చు. ఇది వచ్చిన వాళ్ళు 4 కింద చేయకూడదు. ఇది 2 కింద కూడా చేయకూడదండి. అలా డబుల్ డిజిట్ గానే చూడాలి. అంటే ఇప్పుడు 10, 16 వచ్చిందనుకోండి. ఇప్పుడు సపోజ్ మీది 16 వచ్చిందనుకోండి ఓవరాల్‌గా యాడ్ చేసినప్పుడు 1+6 7 కింద మీరు పిక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడేంటంటే 11, 11 ఉన్నప్పుడు 1+1 2 కింద మాత్రం కాలిక్యులేట్ చేయకూడదు. అదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీలో చాలా మందేంటంటే
అలానే క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. ఇఫ్ ఇంకా మీకు క్యాలిక్యులేషన్ రాకపోతే సో మీరేంటంటే మీ నేమ్ ప్రకారమైనా పిక్ చేసుకొని చెయ్యొచ్చు. కాకపోతే ఇదే ఈజీ అండి. నేమ్ ప్రకారమే కొంచెం కష్టం. ఇప్పుడు నేను అది కూడా మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటేనండి, మీ నేమ్ ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే ఆల్ఫాబెట్స్ లైన్ గా రాసుకోండి. అంటే ABCDEFGH అలా అంటే లైన్ గా ఒక ఆర్డర్ లో రాసుకొని ఏ అనే ఆల్ఫాబెట్ 1 కదా, బి అనేది 2 కదా, సి అనేది 3 కదా, డి అనేది 4 కదా, అలా మీరు రాసుకోవాలండి. అలా రాసుకుంటేనే మీ నేమ్ ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసుకోవడం అనేది మీకు ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంటంటే ఒక నేమ్ తీసుకున్నారు అనుకోండి, సపోజ్ లక్ష్మీదేవి అనే ఒక నేమ్ మీది అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో ఇప్పుడు ఇలా మీ నేమ్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు ఈ ఎల్కి ఏ నెంబర్ వస్తుందో మీకు తెలియాలి, ఏకి ఏ నెంబర్ వస్తుందో మీకు తెలియాలి. ఇన్స్టెంట్ గా మీరు ఏంటంటే అలా క్యాలిక్యులేట్ చేయలేరు. అదే మీరు ఏంటంటే ABCD అనుకోని లైన్ గా ఆల్ఫాబెట్స్ అంటే 1 to 26 వరకు నెంబర్స్ కూడా వేసేసారు అనుకోండి, మీకు క్యాలిక్యులేట్ చేయడం అనేది ఈజీ అవుతుంది. చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు, చాలా మంది ఇలా చెప్పినా ఇంకా కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు ఏం చేస్తారంటే ఇది క్యాలిక్యులేట్ చేయాలి అనుకున్నప్పుడు ఎల్ అనేది 12 అవుతుంది, ఏ అనేది 1 అవుతుంది, సో ఎక్స్ అనేది 24 అవుతుంది, ఎం అనేది 13 అవుతుంది, ఐ అనేది 9 అవుతుంది, సో డి అనేది 4 అవుతుంది, ఈ అనేది 5 అవుతుంది, వి అనేది 22 అవుతుంది, ఐ అనేది 9 అవుతుంది. సో ఓవరాల్ గా కానీ నేమ్ క్యాలిక్యులేట్ చేస్తే 99 వస్తుందండి. సో ఇక్కడ మళ్ళీ 99 కూడా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ మాస్టర్ నెంబర్స్ 11, 11, 22, 33 మాత్రమే ఉన్నాయి, అదర్ నెంబర్స్ ఏం లేవు. సో దీన్ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీకు ఎంత వస్తుంది, మళ్ళీ 9 వస్తుంది, ఎందుకంటే 18 అవుతుంది, ఇది మళ్ళీ 9 అవుతుంది. సో అంటే ఈ రకంగా మీరేంటంటే మీ నేమ్కి అయితే క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ నేను లక్ష్మీదేవి అని రాశాను, కానీ మీకు ముందుకు సర్నేమ్ కూడా ఉంటుంది కదా, ఆ సర్నేమ్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఒక నేమ్నే యాడ్ చేసేస్తే సరిపోదు. అండ్ ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, మీది ఏదైతే రిజిస్టర్డ్ నేమో ఫుల్ నేమో దాని ప్రకారం ఇది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని స్లోగా పాజ్ చేస్తూ కూడా మీరు అంటే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఈ రకంగా మీరు ఏంటంటే క్యాలిక్యులేట్ చేసి మీ ఏంజల్ నెంబర్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. దాని ప్రకారం మీరు ఏంటంటే అసలు పర్టికులర్ గా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అయితే తెలుసుకోండి. ఇదేంటంటే ఒకటేనండి, వాళ్ళ ట్రైట్స్ ఏంటి, పాజిటివ్ ట్రైట్స్ ఆర్ వాళ్ళ సిచ్యువేషన్స్ కి అంటే వాళ్ళు ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి అని ఒక క్లారిటీ కోసమే. అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది మీరు స్కిప్ చేసేస్తారో వింటారో నాకైతే తెలియదు, బట్ నార్మల్ గా మీ ఏంజల్ నెంబర్ అనేది మీకు తెలుసు. సపోజ్ మీ ఏంజల్ నెంబర్ 8 అనుకోండి. సో ఈ 8 అనేది మీకు ఎక్కడైనా కనిపిస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేబీ మీకు ఏదో చెప్పాలనుకుంటుంది. సో మేబీ మీరు ఏదైనా సరే అక్కడ ఒక పని చేయాల్సిన అవసరం ఉంది, అలా అర్థం చేసుకోవాలండి. మీ ఏంజల్ నెంబర్ మోస్ట్లీ మీకు కనిపిస్తుంది అంటే బ్యాడ్ ని అయితే ఇండికేట్ చేయదు, చాలా వరకు గుడ్ నే ఇండికేట్ చేస్తుంది. అది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఒక నెంబర్ కనిపిస్తే బ్యాడ్ జరుగుతుందేమో, ఒక నెంబర్ కనిపిస్తే గుడ్ జరుగుతుందేమో, రోజు నాకు ఇవే మెసేజ్లు వస్తుంటాయి, ఆ నెంబర్ కనిపించింది దాని మీనింగ్ ఏంటో చెప్పండి అని అడుగుతూ ఉంటారు. సో అలా కాదు, ఒక నెంబర్ పర్టికులర్ గా ఈ కేటగిరీలో మీ ఏంజల్ నెంబర్ మీకు కనిపించింది అంటే మోస్ట్లీ గుడ్డే జరుగుతుందండి, బ్యాడ్ ఏం కాదు. సో అసలు చూద్దాము. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి 1, 4, 7, 11 నెంబర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్ కి 2, 5, 8, 22 నెంబర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్ కి 3, 6, 9, 33 నెంబర్స్ ఉన్నాయి, ఏంజల్ నెంబర్స్. సో మీకు వచ్చిన నెంబర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ ని పిక్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరికైతే ఈ 1, 4, 7, 11 అంటే ఈ 4 నెంబర్స్ లో ఏ నెంబర్ అయినా సరే ఏంజల్ నెంబర్ గా వచ్చిందో సో చూద్దామండి అసలు మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది.
ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ నంబర్స్ ఎవరికైతే వచ్చాయో మీరేంటంటే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాలండి. ఆప్టిమిస్టిక్‌గా ఉండాలి. అండ్ యాక్షన్ కూడా తీసుకోవాల్సిన టైము అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే, ఏం చేసినా సరే స్టెబుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. స్టెబుల్‌గా డెసిషన్స్ తీసుకోవాలండి. డిసిప్లైన్డ్‌గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంటు ఈ టైంలో. ఎందుకంటే, మీ గోల్స్ అనేవి వర్కౌట్ అవ్వాలి. మీరు అనుకున్నది మీరు సాధించాలి అనుకుంటే, మీకు డిసిప్లైన్ చాలా అవసరం. అండ్ స్టెబుల్‌గా ఉండాలండి. కొంతమందికి అసలు స్టెబిలిటీయే ఉండదు. ఒకసారి ఒకలా ఆలోచిస్తారు. ఇంకొకసారి ఇంకొకలా ఉంటారు. అలా కాకుండా చాలా ఇంపార్టెంట్ అండి స్టెబిలిటీ అనేది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండివిడ్యుయల్‌గా ఉండాలి. వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోవడం, వేరే వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం, వేరే వాళ్ళు చెప్పింది వినడం ఇవి అయితే కరెక్ట్ కాదు. సో, అలా ఎవరైనా ఉన్నా సరే మీరు చేంజ్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయాలండి. మీకు ఇన్నర్‌గా ఏదైతే అనిపిస్తుందో అంటే ఇన్నర్ వాయిస్ చెప్తూ ఉంటదొకటి. సో, అది మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే మీకున్న ఎబిలిటీస్‌ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే అందరికీ అన్ని రకాలుగా ఉండవు. బట్ ఇప్పుడు మీకొక ఎబిలిటీ ఉంది. అది మేబీ అందరికీ యూజ్ అవుతుంది. సో, దాన్ని మీరేంటంటే రైట్ వేలో యూజ్ చేసుకొని అందరితో కూడా షేర్ చేసుకుంటే బావుంటుంది. అండ్ మీకంటూ స్పిరిచ్యువల్‌గా ఎంతో కొంత అవేకెనింగ్ జరగాలి. సో, స్పిరిచ్యువల్‌గా కొంత క్లారిటీ రావాలి అనుకుంటే మెడిటేషను, యోగా లాంటివైతే ఎవ్రీడే కూడా చెయ్యాలండి. కనెక్టెడ్‌గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో, అసలు చూద్దాము ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ టైంలో మీలో కొన్ని చేంజెస్ రావాల్సిన అవసరం కనిపిస్తుందండి. అంటే, ఇది ఒక రీబర్త్ లాగా కన్సిడర్ చేయాలి. అంటే, మీ ఓల్డ్ సెల్ఫ్‌తోని మీరేంటంటే, ఇంక థింగ్స్‌ని ఆపరేట్ చేయకూడదు. మేబీ ఒకప్పుడు మీ ఓల్డ్ సెల్ఫ్ మీకు చాలా సపోర్ట్ చేసుండొచ్చు. మీ సిట్యుయేషన్స్ చాలా వరకు బెటర్ అయ్యుండొచ్చు. బట్ ఇప్పుడు మీ ఓల్డ్ సెల్ఫ్ ఏంటంటే, మీకు ఏ రకంగా కూడా సపోర్ట్ చేయలేదండి. అంటే, మీ లైఫ్‌లో మీరు ప్రోగ్రెస్‌ని చూడాలి అనుకుంటున్నారు. మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవాలి అనుకుంటున్నారంటే, మీ ఓల్డ్ సెల్ఫ్‌తోనైతే మీరు మీ లైఫ్‌ని బెటర్ చేసుకోలేరు. అది వర్కౌట్ అవ్వదు. సో, ఇది మీరేంటంటే ఒక రీబర్త్ లానే కన్సిడర్ చేయాలి. మీలో కొన్ని చేంజెస్ రావాలండి. ఈ చేంజెస్ కూడా గుడ్ చేంజెస్ అని చెప్తాను. అంటే మిమ్మల్ని మీరు ఎంబ్రేస్ చేసుకుంటూ మీ వాల్యూ, మీ వర్త్ ఏంటో మీరు తెలుసుకొని మీరేంటంటే కొంత చేంజ్ అయ్యి దాని ప్రకారం థింగ్స్‌ని ఆపరేట్ చేయాల్సుంటుంది. ఎందుకంటే మీరు ఇలానే ఉంటే మోస్ట్‌లీ మీరు మీ లైఫ్‌లో థింగ్స్‌ని బెటర్ చేయలేరు. ఆర్ గుడ్ చేంజెస్‌ని కూడా చూడలేరు. అదైతే ఈ ఫేజ్‌కి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటేంటంటే మీరు ఇమ్మీడియేట్‌గా డెసిషన్స్ తీసుకొని వెంటనే రష్ అయిపోవాల్సిన అవసరం లేదండి. యాక్షన్ తీసుకోవడం ఇంపార్టెంటే. కానీ యాక్షన్ తీసుకుంటున్నప్పుడు మీరు రష్ అయిపోకుండా స్టెబుల్‌గా ఉండి యాక్షన్ తీసుకుంటున్నారా లేదా అనేది కూడా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మీరు ఇంకొకటి కూడా తెలుసుకోవాలి. అదేంటంటే ఏ పని చేస్తున్నా ఆర్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నా మొత్తానికి మీ లైఫ్‌లో మీరు మూవ్ అవుతున్నా సరే, ఆ ఫేజ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఆర్ ఆ థింగ్స్‌ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అవన్నీ కూడా మీరు ఎంబ్రేస్ చేస్తూ ఉండాలండి. అలా మీరేంటంటే పాజిటివ్‌గా ఫీల్ అవుతూ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీలో కొంతమంది జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లేదా ఒక జాబ్ కోసం ట్రై చేస్తూ ఉండొచ్చు. సో, ఆ జాబ్ వర్కౌట్ అవ్వాలి అన్నప్పుడు అది కష్టము, బర్డెన్ లాగా కాకుండా ఇష్టంతో చేయడం అయితే మంచిదండి. అలా మీరు ఇష్టంతో చేస్తున్నప్పుడు, మీకు ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, మీరు ఆ ప్రయత్నం చేస్తుంటే అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతది. బట్ ఏదో చెయ్యాలి తప్పదు, ఇంట్లో ప్రెషర్ ఉంది, లేకపోతే నాకు సాలరీ సరిపోవట్లేదు, మనీ అనేది స్కేర్సిటీ ఉంది. సో, అందుకే నాకేంటంటే ఇది ఇంపార్టెంటు. అలా మీరు ఆలోచించకూడదు. అంటే మీకు నీడ్స్ అనేవి ఉన్నాయి కాబట్టే మీరు ప్రయత్నం చేస్తున్నారు. అది ఎలాగో తెలిసిందే. కానీ మీరేంటంటే చేసే ప్రయత్నంలో కూడా ఈ నీడ్ ఉంది కాబట్టే చేస్తున్నాను. లేకపోతే ఇలా ఎందుకు అలా కాకుండా ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంది. ఇండివిడ్యుయల్‌గా మీరేంటంటే ఒక ఛాన్స్ తీసుకోవాలనుకుంటున్నారు అనే వేలో మీ మైండ్ సెట్‌ని ట్యూన్ చేసుకొని చేయాల్సుంటుందండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే
మీ లైఫ్లోని మీరు అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా వరకు చూసే ఉంటారు. ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్గా చూస్తూ ఉంటారు. అంటే ఒక పర్సన్ ఒక రకంగానే అంటే అప్స్ అండ్ డౌన్స్ చూస్తారు అనుకోవడానికి లేదు. అన్ని రకాలుగా కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేవి చూస్తూ ఉంటారు. సో ఇలా మీరు చూడడం అనేది మీ స్ట్రెంగ్త్‌గా కన్సిడర్ చేయాలండి. అంటే మీరు ఒక వీక్ పర్సన్ కాబట్టే ఎక్కువ అంటే కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ చూసారు, తక్కువ హ్యాపీగా ఉన్నారు అని మీరు అనుకోకూడదు. మీరేంటంటే ఒక సిట్యుయేషన్ మీ లైఫ్‌లో చూసారు అంటే అది ఒక రీజన్ ఉంది. దాని వెనక ఒక పర్పస్ ఉంది. సో అది ఫుల్‌ఫిల్ అవ్వడం కోసమే మీరు అలాంటివన్నీ గూడా ఫేస్ చేస్తున్నారనేది రియల్. సో మీరేంటంటే సైకిల్స్‌ని కూడా ఎంబ్రేస్ చేసుకోవాలండి. అంటే ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేవి సైకిల్స్ లాంటివి. ఒకటి అయిపోతే ఇంకొకటొస్తది. బట్ అలా అని చెప్పి అన్నీ కూడా అలాగా కాన్స్టెంట్‌గా ఉంటాయని కాదు. కాకపోతే అవన్నీ మీ వీక్‌నెస్‌గా మీరు కన్సిడర్ చేయకూడదు. మీ స్ట్రెంగ్త్‌గానే మీరు కన్సిడర్ చేయాలి. ఎందుకంటే మీరంత స్ట్రాంగ్ పర్సన్ కాబట్టే ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ ఇంత దూరం వచ్చారు అని అర్థం. సో దాన్ని మీరు పాజిటివ్‌గా తీసుకున్నారనుకోండి, వచ్చే రోజుల్లో కూడా మీరు ఇంకా ఇంకా చాలా ముందుకు వెళ్తారండి. మిమ్మల్ని ఏది స్టాప్ చేయదు అని చెప్పొచ్చు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి అవన్నీ ఫేస్ చేయగలుగుతున్నారు. అది మీరు కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. అలా అని చెప్పి ప్రతిసారి కూడా ఇన్నర్‌గా మీరేంటంటే అవన్నీ హ్యాండిల్ చేస్తున్నారు అన్నంత మాత్రాన సోల్‌గా మీ స్ట్రెంగ్త్ అనేది అక్కడే ఉన్నట్టు కూడా కాదు. కొన్ని సార్లు ఏంటంటే హయ్యర్ పవర్ కూడా సపోర్ట్ చేస్తేనే థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. చాలా మంది ఏమనుకుంటారంటే మేము కష్టపడ్డాం, మేము ప్రయత్నం చేసాం అందుకే వర్కౌట్ అయిందని అనుకుంటారు. కానీ ఒక ఇన్విజిబుల్ పవర్ కూడా మనల్ని సపోర్ట్ చేస్తేనే అవన్నీ అవుతాయి. లేకపోతే ఏది అవ్వదు. మన చేతుల్లో సగమే ఉంటదండి. మొత్తం ఉండదు. అయితే అలా మొత్తం అయ్యింది అంటే దానికి ఇంకెవరో సపోర్ట్ ఉన్నారనే అర్థం. అది మీరు అవునన్నా, కాదన్నా కొంతమందేంటంటే దేవుడిని నమ్ముతారు. కొంతమంది దేవుడిని నమ్మరు. ఆఫ్‌కోర్స్ మీరు దేవుడిని నమ్మినా, నమ్మకపోయినా ఖచ్చితంగా దేవుడి సపోర్టు ఉండాలి. అలానే మన హయ్యర్ సెల్ఫ్ అంటూ ఒకటుంటుంది. అది కూడా మనల్ని సపోర్ట్ చేస్తేనే అక్కడి వరకు మనం వెళ్తామండి. అండ్ ఇంకొకటి హయ్యర్ సెల్ఫ్ అనే కాదు. ఒక హయ్యర్ పవర్ మనకి సపోర్ట్ చేస్తేనే మనం ఏదైనా చేయగలం. అంటే మన స్ట్రెంగ్త్ అనేది ప్రతిసారి కూడా ఇన్నర్ నుంచే వస్తుంది అనుకోవడానికి లేదు అని నేను చెప్పాలనుకుంటున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏ పని చేస్తున్నా ఆర్ ఎవరితో మాట్లాడుతున్నా సరే ట్రూగా ఉండడానికే ట్రై చేయండి. ఎవరి దగ్గర మీరు ప్రిటెండ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎవరిని కూడా ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్లీజ్ చేస్తే ఈరోజు ఆ పని అయిపోతుంది అని మీరు అనుకోవచ్చు కానీ అది టెంపరరీగానే అవుతదండి. అల్టిమేట్‌గా మీరేంటంటే ఆ పర్సనాలిటీతోని ఏది సాధించలేరు. ముందుకు కూడా వెళ్ళలేరు. సో మీ వరకు మీరేంటంటే ట్రూగా ఉండండి. అట్ ద సేమ్ టైమ్ ఎదుటి వ్యక్తులతో కూడా అలానే ఉండండి. అలా అని చెప్పి కొంతమంది ఏంటంటే ట్రూగా ఉన్నాము అనే మాట చెప్పుకొని ఇగో చూపిస్తుంటారు. ఆర్ వాళ్ళ టోన్ ఏంటంటే చాలా రూడ్‌గా ఉంటుంది. అలా కాకుండా మీరు నిజం మాట్లాడుతున్నారు. నిజం మాట్లాడడానికి టోన్‌కి చాలా డిఫరెన్స్ ఉంటదండి. మనం గట్టిగా మాట్లాడే నిజం చెప్పాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా కూడా మాట్లాడుతూ చెప్పొచ్చు. ఆర్ మన యాక్షన్స్ ద్వారా కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. మనం ట్రూగా ఉన్నాము అని చెప్పి. దానికేంటంటే ఎదుటి వ్యక్తులు అర్థం చేసుకుంటారా, చేసుకోరా అనేది అది వాళ్ళ ప్రాబ్లమ్. దానికి మీరేం చేయలేరు. బట్ మీ వరకైతే మీరు ట్రూగానే ఉండండి. ఎవరిని ప్లీజ్ చేయడం కానీ, ఎవరిని రిక్వెస్ట్ చేయడం కానీ, ఆర్ కొన్ని సిట్యుయేషన్స్‌లో ప్రిటెండ్ చేయడం కానీ అలాంటివి చేయొద్దండి. ఎందుకంటే దానివల్ల మీరు లాంగ్ రన్‌లో ట్రబుల్స్ ఫేస్ చేయొచ్చు. ఆర్ మీ పర్సనాలిటీ చేంజ్ అవ్వకపోయినా సరే మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో స్టక్ అయిపోవచ్చండి మీకు తెలియకుండానే. సో అలాంటి పనులైతే చేయొద్దు. ఆఫ్‌కోర్స్ మీరేంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మంచిగా ఉండండి. మంచి కనెక్షన్స్ పెంచుకోండి. అలా అని చెప్పి టాక్సిక్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఎంటర్‌టైన్ చేయాల్సిన అవసరం లేదండి. అలా ప్లీజ్ చేసినా సరే అలాంటివి వర్కౌట్ అవ్వవు. అంటే గుడ్ పీపుల్ అనేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళతో మీరు కనెక్ట్ అవ్వండి. మీకు గుడ్ అనిపించట్లేదు. వాళ్ళ నుంచి చాలా బ్యాడ్ వైబ్స్ వస్తున్నాయి అన్నప్పుడు మీరు వాళ్ళని అవాయిడ్ చేస్తారు. ఆర్ తక్కువ మాట్లాడతారు. మీ పర్సనల్స్ కానీ, మీకు ఇంపార్టెంట్ అనిపించే విషయాలు కానీ మీరు మాట్లాడరు. అక్కడితో అదయిపోయింది. అంటే ఒకటైతే నేను చెప్పగలను. ఎదుటి వ్యక్తుల్ని ప్లీజ్ చేయాలి అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎదుటి వ్యక్తితో గుడ్ కనెక్షన్ మెయింటైన్ చేయాలి అనుకుంటే సరిపోతుంది. ఈ గుడ్ కనెక్షన్ మెయింటైన్ చేయడం కోసం ఒపీనియన్స్ మిస్ మ్యాచ్ అవుతున్న దగ్గర అది మ్యాచ్ అవుతుంది. అదే మనము అని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నచ్చితే వాళ్ళు కన్విన్స్ అవుతారు. లేకపోతే లేదు. బట్ వాళ్ళని కన్విన్స్ చేయాలి అనే ఆ ప్రాసెస్‌లో మీరు కాని వ్యక్తిలాగా మీరు చేంజ్ అయిపోతే, మీ పవర్‌ని మీరు వాళ్ళకి ఇచ్చేసినట్టేనండి. దానివల్ల మీరు చాలా ఎఫెక్ట్ అవుతారు తర్వాతైనా సరే. సో, అలాంటివేవి కూడా చెయ్యకపోతే బావుంటుంది. ఖచ్చితంగా కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకేమనిపిస్తుందంటే, మీ పర్సనాలిటీలో కొన్ని చేంజెస్ రావాలి. అండ్ వచ్చిన చేంజెస్‌ని ఏంటంటే మీరు
యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి ఈ చేంజెస్ అన్నీ కూడా మీ మంచికే వస్తున్నాయి. మీరేంటంటే లైఫ్‌లో ఇంకా ముందుకు వెళ్తున్నారు. సో, మీలో వచ్చిన చేంజెసే మీ లైఫ్‌ని ముందుకు నడిపిస్తున్నాయి. సో, ఇది మీ మంచికే జరుగుతుంది అని మాత్రం మీరు బిలీవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూసినా నాకెలా అనిపిస్తుందంటే, మీరు యాక్చువల్‌గా ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించే టైప్ అండి. అంటే ఎదుటి వ్యక్తుల్ని ఫస్ట్ పెడతారు. మిమ్మల్ని మీరు తర్వాత పెట్టుకుంటారు. అది మంచిదే. ఎందుకంటే చాలా తక్కువ మంది అలా ఉంటారండి. ఎవరో గాని అంటే ఎదుటి వ్యక్తుల పెయిన్‌ని అర్థం చేసుకోవడం కానీ, వాళ్ళ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడం కానీ చేస్తారు. సో, మీరు ఆ కేటగరీలో అయితే ఉంటారు. దానివల్ల మీరు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశారు. ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదని ఏం లేదు. ఇప్పటికీ ఫేస్ చేస్తున్నారు. బట్ మీరేంటంటే మారలేకపోతున్నారండి. ఇంకా మీరేంటంటే అలానే ఉన్నారు. అంటే మీ పాస్ట్ సెల్ఫ్‌తో మీరు థింగ్స్‌నైతే క్లియర్‌గా ఆపరేట్ చేస్తున్నారు. సో, చేంజ్ అయితే అవసరం అండి. అంటే ఒకటి మీలో కొన్ని చేంజెస్ వస్తున్నప్పుడు ఏంటంటే మీకది చాలా ఫ్రస్ట్రేటింగ్‌గా, ఇరిటేటింగ్‌గా అనిపిస్తది. ఎందుకంటే, మనం కాని వ్యక్తిలాగా మనం ఉండడం అనేది చాలా కష్టం. అలా అని చెప్పి మీరు కాని వ్యక్తిలాగా మీరు మారాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు ఎమోషనల్ పర్సన్‌గా ఉండడం తప్పు కాదు. కానీ, మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా చూసుకోవాలి. ఆర్ మీ ఎమోషన్స్ వల్ల మీరేంటంటే కొంత ట్రిగ్గర్ అవ్వకూడదండి. పాస్ట్‌లోని మీరు ఉన్న విధంగా ఉంటే, మీ లైఫ్ ఏమైనా బెటర్ అవుతుందా? ఆల్రెడీ ఏమైనా బెటర్ అయిందా? సో, దానివల్ల మీకేమైనా యూజ్ ఉందా? అని మీరిలా ఆలోచించుకున్నప్పుడు మీకు ఏ రకంగా బెటర్‌మెంట్ కనిపించకపోతే మరి వేస్ట్ అయిపోయినట్టే కదా! సో, అందుకే మీరేంటంటే చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. మీ దగ్గర అన్నీ ఉన్నాయి. సో, ఇంకా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటే మీరు మిస్ అయినవి కూడా మీకు దొరుకుతాయి. ఆర్ వాటికి రీప్లేస్‌మెంట్‌గా అయినా సరే యూనివర్స్ మీకు ఏదో ఒకటి ఇస్తుంది. ఆఫ్‌కోర్స్ మీరు డిజర్వ్ చేసేదే ఇస్తుంది. మీ స్టాండర్డ్ ప్రకారమే ఇస్తుంది అని మీరు ట్రస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇప్పటికైనా మిమ్మల్ని మీరు గుడ్ వేలో చేంజ్ చేసుకుంటారు. అండ్ మీ అథెంటిసిటీని మీరు ఏంటంటే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందండి. యూనివర్స్‌కి ఎవరికీ కూడా కాదు. ఎందుకంటే కొంతమంది ప్రిటెండ్ చేస్తుంటారు. యూనివర్స్ దగ్గర కూడాను. అలా చాలా మందున్నారండి. బయటికేంటంటే వాళ్ళు ఒకలా ఫీల్ అవుతుంటారు. మనసులో ఇంకొకలా ఫీల్ అవుతుంటారు. కానీ మనసులో ఎలా అంటే వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకుంటూ ఉంటారు. మనం ఇలా ఉంటే ఖచ్చితంగా యూనివర్స్ ఏంటంటే మనల్ని అర్థం చేసుకుంటది. సో, అది మనకు చాలా ఇంపార్టెంటు అన్నట్టుగా. బట్ వాళ్ళది కాదు. అది వాళ్ళేంటంటే కష్టపడి ఆ రకంగా ఉండాలని అనుకుంటారు. అది అక్కడ వర్కౌట్ అవ్వదండి. మీ ట్రూ సెల్ఫ్ ఏదైతే అదే కరెక్టు. అలా అని చెప్పి మరీ ఎమోషనల్ అయిపోయి, మరీ స్టెబుల్‌గా లేకుండా ఆల్రెడీ సిట్యుయేషన్స్‌ని మీరు చూస్తున్నప్పుడు మీరేంటంటే ఆ రకంగా సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదండి. ట్రూత్‌ఫుల్‌గా ఉండడానికైతే ట్రై చేయండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరికైతే ఈ 2, 5, 8, 22 ఏంజెల్ నంబర్స్‌గా వచ్చాయో, సో, అసలు చూద్దామండి. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. ఫస్ట్ అయితే పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటేంటంటే, ఎదుటి వ్యక్తుల విషయంలో మీరు పాజిటివ్‌గా ఉండండి. అండ్ ఎదుటి వ్యక్తులకి కూడా అంటే మీరేంటంటే కొంత సపోర్ట్ చేస్తున్నట్టుగా ఆర్ వాళ్ళ విషయంలోనేంటంటే కొంత మీ థాట్స్‌ని క్లియర్‌గా ఉంచుకొని, మీ ఇంటెన్షన్స్ ఇవే అని వాళ్ళకి అర్థమయ్యేలా చేయడం కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. అలా అని చెప్పి వ్యక్తులు మీతో కోఆపరేట్ చేయట్లేదు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు అని మీకు అనిపించినా సరే స్టిల్ మీరేంటంటే దానికి వాళ్ళని జడ్జ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే రూడ్‌గా ఉండొద్దు ఎవరితో కూడా. మీకు నచ్చితే మాట్లాడండి. నచ్చకపోతే సైలెంట్‌గా ఉండండి. బట్ అంతేకాని వాళ్ళు మిమ్మల్ని ఏదో అంటున్నారని మీరు వాళ్ళని అనడం. అంటే అలా అయితే మీరు బిహేవ్ చేయొద్దు. ఎందుకంటే మీరసలు అలాంటి పర్సన్ కాదు. బట్ కొన్ని సార్లు ఏంటంటే ట్రిగ్గర్ అయిపోతూ ఉంటారు. ట్రిగ్గర్ అయిపోయినప్పుడు అలా బయటకొచ్చేస్తూ ఉంటాయి. సో, అది కొంత కంట్రోల్ చేసుకోవడం మంచిదండి. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలో మీరు ఏదైనా న్యూగా ఎక్స్‌పీరియన్స్ చేయాలి. లైక్ అంటే న్యూగా ఒకటి స్టార్ట్ చేస్తే బావుంటుంది. ఆర్ ఇంకేమైనా కొన్ని చేంజెస్ చేసుకుంటే బావుంటుంది అని మీకు అనిపిస్తే మీరేమైనా సరే చేంజెస్ చేసుకోవచ్చు. మీ హార్ట్‌నయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మీ కంఫర్ట్ జోన్ నుంచి కూడా మీరు బయటకి రండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఈ టైంలో ఎంత హార్డ్ వర్క్ చేస్తే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని మీ లైఫ్‌ని మీరు ఒక అలైన్‌మెంట్‌లోకి తీసుకురావాలి అనుకుంటే ఖచ్చితంగా అబండెన్స్ క్రియేట్ అవుతుందండి. మీ లైఫ్‌లో గుడ్ థింగ్స్ అయితే జరుగుతాయి. అంటే గ్రోత్ అనేది కనిపిస్తుంది అని కూడా చెప్పొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే ఏదైనా ఒకటి అలా పెండింగ్‌లో ఉండిపోయింది. ఎప్పటినుంచో జరగట్లేదు అనుకున్నది ప్రోగ్రెస్ కూడా చూస్తారండి. అలాంటి ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి.
ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, మీ స్కిల్స్‌ని మీరు కరెక్ట్‌గా యూజ్ చేసుకొని, మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా కానీ హ్యాండిల్ చేస్తూ, అది వర్కౌట్ అవ్వాలి అని ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉంటే, ఖచ్చితంగా అదే మేనిఫెస్ట్ అవుతుంది. ఆఫ్‌కోర్స్ మీరు అది సాధించుకోవడానికి కూడా మీకు అవకాశం అయితే ఉంది. సో, అసలు ఇప్పుడు చూద్దాం మీరు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో మీరు చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేశారండి. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని చెప్పొచ్చు. నాకు తెలిసి లైఫ్‌లో అడుగడుగునా ప్రాబ్లమ్సే ఉన్నట్టున్నాయి. ప్లస్ మీరేంటంటే కొంత సెన్సిటివ్ పర్సన్ అని కూడా చెప్పొచ్చు. బట్ అంటే మీరంత సెన్సిటివ్‌గా ఉన్నప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ విషయంలో మాత్రం మీకెక్కడా కూడా కంఫర్ట్ దొరకలేదండి. లైఫ్‌లో చాలా వరకు అప్స్ అండ్ డౌన్సే చూస్తూ వచ్చారు. సో, ఒక మాటలో చెప్పాలంటే, మీరు మీ లైఫ్‌లో మొత్తం చూసేసినట్టు ఫీల్ అవుతున్నారు. ఆఫ్‌కోర్స్ అంతా చూసారులెండి. చూడలేదు అని కాదు. సో, ఇలా చూడడం వల్ల మీరేంటంటే, ఇంక నా వల్ల కాదు. నేనింక నా లైఫ్‌లో ఎక్స్‌ట్రాగా ఏది ఫేస్ చేయలేను. నేను బాగా ఎగ్జాస్ట్ అయిపోయాను. అసలు నాకింక ఏది కూడా సాధ్యపడదు అనే స్టేజ్‌కైతే వచ్చేసారు. కాకపోతే ఇక్కడ మీరిప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరన్నీ చూసారు కాబట్టి మీరు స్ట్రాంగ్‌గా ఉండాలండి. మీ వల్ల ఏదైనా అవుతుంది అని మీరు ఇప్పటికే తెలుసుకోవాలి. బట్ ఇంకా మీరేంటంటే ఒక వీక్ పర్సన్‌లా ఎందుకు ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ ఒక బిగ్ క్వెషన్ అన్నమాట. మీ ఏంజెల్ నంబర్స్ ప్రకారం మీరసలు అర్థం చేసుకోవాల్సిందేంటంటే లైఫ్‌లో మీరు అన్నీ కూడా చూడడం అనేది మీ ఫేట్ అండి. మేబీ అది ఒక కర్మ వల్ల కూడా జరిగుండొచ్చు. అయితే మీరివన్నీ చూసిన తర్వాత స్ట్రాంగ్ పర్సన్ అవ్వాల్సింది పోయి, ఒక వీక్ పర్సన్ లాగా నా వల్ల అవ్వదు, నేనింక చేయలేను అనేలాగా మీరేంటంటే చేంజ్ అయిపోయారు. నిజానికి మీకు మీ లైఫ్ మీద ఆర్ మీ సిట్యుయేషన్స్ మీద ఉన్నంత క్లారిటీ ఎవరికీ కూడా ఉండదు. ఈవెన్ మిగతా కార్డ్ సెట్స్ వాళ్ళకి కూడా మీలాగైతే ఉండరు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చాలా చూసారండి. సో, మీకు చాలా విషయాలు తెలుసు. నిజానికి మీరేంటంటే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే కంట్రోల్‌లోకి తీసుకురాగలరు. ఆ ఎబిలిటీ మీకుంది. అయితే మీరేంటంటే రెడీగా లేరండి. మీరేంటంటే నాకేం తెలీదు. నేనేం చేయను. నేను అలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోను. నేనేంటంటే ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేస్తాను. నేనేంటంటే ఇంకా ఫైట్ చేయలేను. నా ప్రాబ్లమ్స్ అనేవి అలా ఉండని అనే స్టేజ్‌కి మీరేంటంటే వచ్చేసి తప్పించుకోవాలని అనుకుంటున్నారు. కానీ తప్పించుకోవాలని చూడొద్దండి. మిమ్మల్ని మీరేంటంటే ఇంకా ఇంకా డిఫరెంట్ వెర్షన్‌లో చూడాల్సిన అవసరం ఉంది. మీరు ఇంకా ఇంకా స్ట్రాంగ్ పర్సన్ లాగా ప్రొజెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ప్రొజెక్ట్ అవ్వడానికి ఏం లేదు. ఆల్రెడీ స్ట్రాంగ్ పర్సనే కానీ ఎందుకో మీరు అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో, వన్స్ మీరేంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇంకా స్ట్రాంగ్‌గా మిమ్మల్ని మీరు చూడాలి. మీలో ఉన్న ఆ స్ట్రాంగ్ పర్సన్ కానీ ఆర్ డిఫరెంట్ పర్సన్‌ని కానీ బయటకి తీసుకురావాలి అనుకుంటే మీరేంటంటే ఎక్కడా కూడా గివ్ అప్ చేయడానికి లేదండి. ఫైట్ చేస్తూనే ఉండాలి. ఫేస్ చేస్తూనే ఉండాలి. అంటే ఒకటి ఇలాంటి చేంజెస్ అనేవి చాలా కష్టము. ఎందుకంటే లైఫ్‌లో ఏదో ఒక స్టేజ్‌లోని కొన్ని ఫేస్ చేస్తే అది వేరు. బట్ ప్రతి స్టేజ్‌లో కూడా ఏదో ఒకటి ఫేస్ చేస్తూ ఉండాలంటే అంత ఈజీ కాదు. అంటే చెప్పడం ఈజీయే. బట్ అది ఫేస్ చేస్తున్నప్పుడు, ఆ దారిలో ముందుకు వెళ్తున్నప్పుడు తెలుస్తది ఎంత పెయిన్‌ఫుల్ అనేది. కాకపోతే మీరొకటి అర్థం చేసుకోవాలండి. అలాంటి ఒక కర్మని మీరు తెచ్చుకున్నారు. ఐ మీన్ రీఇన్‌కార్నేట్ అయినప్పుడే ఇలాంటి ఒక కర్మతో మీరు రీఇన్‌కార్నేట్ అయ్యారని చెప్పొచ్చు. సో, మరి దానికి నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. కాకపోతే మీ లైఫ్ అనేది ఎంత ట్రబుల్సమ్‌గా ఉన్నా ఆర్ మీరు కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా స్టిల్ మీ లైఫ్‌లో గుడ్ థింగ్స్ కూడా జరుగుతున్నాయండి. అంటే బ్యాలెన్స్‌డ్‌గానే ఉంది. కాకపోతే మీరేంటంటే ఎక్కువ మీకు జరిగిన బ్యాడ్ థింగ్స్ గురించే ఆలోచిస్తున్నారు. ఆఫ్‌కోర్స్ మీ లైఫ్‌ని మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళ లైఫ్‌లో ఉన్న గుడ్ థింగ్స్‌ని అంటే మీ లైఫ్‌లో లేదు అనే వేలోనే చూస్తున్నారు కానీ, మీ లైఫ్‌లో ఉన్న గుడ్ థింగ్స్ అనేవి వాళ్ళ లైఫ్‌లో లేవు. మీరు అచీవ్ చేసినవి ఆర్ అంటే మీ లైఫ్‌లో మీకున్న కంఫర్ట్ మిగతా వాళ్ళకి లేదు. అట్‌లీస్ట్ చాలా మందితో కంపేర్ చేస్తే మీకున్నది వాళ్ళకి లేదు అనేది నిజం కదా! సో, అది మీరెందుకు అక్నాలెడ్జ్ చేయట్లేదు? ఇది మీలో ప్రాబ్లమ్ అండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. యూనివర్స్ ఏంటంటే మీకోసం ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉంది. ఎందుకంటే మీరు ఇప్పటికే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు. చాలా చూసారు కాబట్టి. అంటే మీ సిట్యుయేషన్స్ అనేవి ఆటోమేటిక్‌గా తెలుస్తాయి. కాకపోతే మీరు ఆ గ్రాటిట్యూడ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. మీరు ఎప్పుడూ కంప్లెయింట్ చేస్తూనే ఉన్నారు.
మేబీ గాడ్ కి కంప్లైంట్ చేస్తున్నారు, ఏంజల్స్ కి కంప్లైంట్ చేస్తున్నారు, ఈవెన్ యూనివర్స్ కి కంప్లైంట్ చేస్తున్నారు. మీరు ఏంటంటే ఎక్కడా కూడా సాటిస్ఫై అవ్వట్లేదండి. ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సో ప్రాబ్లమ్సే ఉన్నాయి, లైఫ్ అంతా ఇవే అని హ్యాపీగా లేము, ఆర్ మాకంటూ హ్యాపీగా ఉండే మూమెంట్స్ అంటూ ఏం లేవు, ఇలానే ఆలోచిస్తున్నారు. అఫ్ కోర్స్ మీరు ఎందుకు హ్యాపీగా లేరు, చాలా మందితో కంపేర్ చేస్తే మీ దగ్గర చాలా ఉన్నాయి. అవి మీరు ఏంటంటే ముందు తెలుసుకోలేకపోతున్నారు. అవి మీరు తెలుసుకుంటే మీ దగ్గర లేని వాటి గురించి మీరు ఏంటంటే ఎక్కువ ఆలోచించరు, ఉన్న వాటిని మీరు ఏంటంటే చెరిష్ చేసుకుంటారండి. ఇది మీలో ప్రాబ్లం. సో ఇది మారాలి. అఫ్ కోర్స్ మీకు తెలుసు, అంతా తెలియదని ఏం లేదు, ఎందుకంటే చాలా తక్కువ మందికి వాళ్ళ సిచ్యువేషన్స్ గురించి తెలియదండి. వాళ్ళు పాపం హ్యాండిల్ చేయలేకపోతుంటారు. బట్ మీకు మాత్రం అన్ని తెలుసు. అయినా సరే రియాలిటీ అనేది మిమ్మల్ని ట్రాప్ చేస్తుందని చెప్పొచ్చు. రియాలిటీ కూడా కాదు, మీ కాన్షియస్ మైండ్ ప్రకారం మీరు కొన్ని సిచ్యువేషన్స్ చూస్తున్నారు కదా, అది మిమ్మల్ని ట్రాప్ చేస్తుంది. యాక్చువల్ గా మీరు స్పిరిచువల్ గా ఎవేకన్ అయితే మీకు అర్థం అవుతుంది. కొంతమంది మీలో స్పిరిచువల్ గా ఎవేకన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కొంతమంది అదే పనిగా స్పిరిచువాలిటీలోని డీప్ లెవెల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. లేరు అని అనడానికి లేదు. కాకపోతే స్పిరిచువల్ గా ఎవేకన్ అయ్యి మీరు కొన్ని తెలుసుకున్నప్పటికీ, అంటే మీ ఇంట్యూషన్ ద్వారా మీకు కొన్ని అర్థం అవుతూ ఉంటాయి. యూనివర్స్ కమ్యూనికేట్ చేస్తుంటది కదా, సో మీకు అర్థం అవుతూ ఉంటాయి. కానీ మీ కాన్షియస్ మైండ్ ప్రకారం మీరు కొన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటారు కదా, అదే నిజం అనుకుని మీరు బిలీవ్ చేస్తారు. మీలో ఉన్నది మీకు ఒకటి చెప్తూ ఉంటది, అది మీకు నిజం అనిపించదు. సో అంటే మీరేం చేస్తున్నారంటే ఏది ట్రస్ట్ చేయాలో తెలియక, ఆర్ ఏ పాత్ ని చూస్ చేసుకోవాలో తెలియక స్టక్ అయిపోతున్నారండి. మీరు కరెక్ట్ పాత్ ని చూస్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. మీరు ఒకవేళ స్పిరిచువల్ గా ఎవేకన్ అవ్వలేదు అనిపిస్తే ఎవ్రీడే కూడా మీరు మెడిటేషన్ చేయొచ్చు, ఆర్ యోగా కూడా చేయొచ్చు. ఒక 10 to 20 minutes చేస్తే సరిపోతుంది. డీప్ గా అవసరం లేదు. ఎందుకంటే డీప్ గా ఒకవేళ మీరు చేసినా సరే మేబీ మీరు అది హ్యాండిల్ చేయలేకపోవచ్చు. సో నార్మల్ గా చేస్తే సరిపోతుంది. కాకపోతే మీరు స్పిరిచువల్ గా ఎవేకన్ అయినా సరే స్టిల్ మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుంది, అసలు అంటే మీకు యూనివర్స్ ఎలాంటి సైన్స్ ఇస్తుంది అనేది మీకు తెలిసిన తర్వాత అదే మీరు ట్రస్ట్ చేయాలి. అంతేకాని మీ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ చూసి ఇలా జరిగిపోతుంది, సో ఇదే జరిగిపోతుంది అని మీరు ఫిక్స్ అయిపోకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దానివల్ల కూడా మీరు ఎక్కడో కానీ ఇబ్బంది పడుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఖచ్చితంగా నేను చెప్పగలనండి, యూనివర్స్ మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుంటది, మీకు సైన్స్ కూడా ఇస్తుంటది. మీ ఇంట్యూషన్ మీరు ట్రస్ట్ చేస్తే తప్ప మీరు ఏంటంటే కొన్ని థింగ్స్ అయితే హ్యాండిల్ చేయలేరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వన్స్ మీరు గ్రాటిట్యూడ్ ని కానీ ఎక్స్ప్రెస్ చేస్తే మీరు ఏదైతే మీ లైఫ్ లో అచీవ్ చేయాలనుకుంటున్నారో అన్ని కూడా అచీవ్ చేస్తారండి. యూనివర్స్ ఏంటంటే మీకు అన్ని ఇవ్వడానికి రెడీగా ఉంది, అదైతే నేను చెప్పగలను. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఎలా అనిపిస్తుందంటే మీ లైఫ్ లో మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారండి. ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంటే మీరు మీ లైఫ్ ఎప్పుడు బెటర్ అవుతుంది, ఇంకా ఇది ఎండ్ అయిపోతుంది సిచ్యువేషన్ అని అనుకున్న ప్రతిసారి కూడా అది ఎండ్ అవ్వలేదు సరి కదా, మరి కొంచెం మీకు ఛాలెంజ్ లా అనిపించడం కానీ, థింగ్స్ మెస్అప్ అవడం కానీ ఇలానే జరిగింది. సో దానివల్ల మీరు ఏంటంటే టైం టు టైమ్ అంటే ఇంకా పాజిటివ్ గా ఫీల్ అవ్వడం కానీ, ఆ హోప్స్ పెట్టుకోవడం కానీ మానేశారు. ఇప్పుడు కూడా యూనివర్స్ ఏంటంటే మీకు ఏదో ఇవ్వడానికి రెడీగా ఉంది, కానీ మీరు ఏంటంటే అది యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే మీరు అసలు అలా చూడలేకపోతున్నారు కూడా, మీకు అది అర్థం అవ్వట్లేదు కూడా. ఇంకేమిస్తుంది, ఆల్రెడీ అన్ని అయిపోయాయి, ఇంకా ఇప్పుడు ఇచ్చేదేముంది, ఆర్ ఇప్పుడు ఇచ్చిన దాని వల్ల నా జీవితం ఏ రకంగా మారుతుంది, ఇలానే మీరు ఫీల్ అవుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. అంటే మీ లైఫ్ లో న్యూ బిగినింగ్స్ జరుగుతాయని మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారండి. అది ఇక్కడ ప్రాబ్లం. మీరేంటంటే మీ లైఫ్ లో చాలా దూరం వచ్చేసారు, ఇది నిజమే. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఇంకా చాలా దూరం వెళ్తారు. ఇది మీకు తెలియని విషయం. వచ్చే రోజుల్లో ఏంటంటే మీ లైఫ్ లో మీరు ఇంకా ఇంకా చాలా దూరం వెళ్తారండి. చాలా సైకిల్స్ కూడా చూస్తారు. అయితే ఇక్కడ ఇవన్నీ జరగడం వల్ల మీకు బెనిఫిట్ లేదు, మీరు ఇబ్బంది పడుతున్నారు అని అనుకోవాల్సిన అవసరం లేదండి. ప్రతి దాని వెనక కూడా ఏదో ఒకటి ఉంటుంది. అయితే అది మీరు ఎప్పుడైతే పాజిటివ్ గా ఉంటారో, స్పిరిచువల్ గా ఎవేకన్ అవుతారో తెలుసుకుంటారు. యూనివర్స్ అయితే మాత్రం మీకు చాలా ఆఫర్ చేయడానికి రెడీగా ఉందండి. మెంటల్ గా మీరు కూడా కొంత ప్రిపేర్డ్ గా ఉండి కొంతవరకు పాజిటివ్ గా ఉంటే అవన్నీ కూడా మీరేంటంటే రిసీవ్ చేసుకోగలుగుతారు. అంతవరకు అయితే నేను క్లారిటీ ఇవ్వగలనండి. కష్టపడుతున్నారు, ఇంకా కష్టపడాలా, అలాంటి ఆలోచనలు వద్దు. మీరు కష్టపడుతున్నారు కాబట్టి యూనివర్స్ మీకు రివార్డ్ కూడా ఇస్తుంది. అదైతే గుర్తుపెట్టుకొని మీరు క్లియర్ మైండ్ తో ఉండడానికి ట్రై చేయండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ 3, 6, 9, 33 ఏంజల్ నెంబర్స్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆర్ నేమ్ ప్రకారం పిక్ చేసుకున్నారో, లైక్ వాళ్ళకు వచ్చాయో,
సో చూద్దామండి అసలు ఇప్పుడు మీరు ఏం తెలుసుకోవాలి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది. ఫస్ట్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ థాట్స్ని మీరు కంట్రోల్ చేసుకోండి, ఒక ఆర్డర్లో పెట్టుకోండి. మీరు మాట్లాడే మాటలు కూడా జాగ్రత్తగా మాట్లాడడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం మీ యాక్షన్స్ని కూడా మీరు కంట్రోల్లో పెట్టుకోండి. చాలా మంది అసలు వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎలా క్రియేట్ చేసుకుంటారు తెలుసా? వాళ్ళు మాట్లాడే మాటల వల్ల, వాళ్ళు చేసే పనుల వల్ల క్రియేట్ చేసుకుంటారు. అఫ్ కోర్స్ అవన్నింటికి రూట్ కాజ్ ఏంటంటే వాళ్ళకొచ్చే ఆలోచనలండి. సో, మీ ఆలోచనలు మీరేంటంటే ఈ టైంలో ఒక ఆర్డర్‌లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు అనుకుంటూ ఉండొచ్చు, మేము కరెక్ట్‌గానే థింక్ చేస్తున్నామండి, కరెక్ట్‌గానే చేస్తున్నాం, కరెక్ట్‌గానే మాట్లాడుతున్నాం అని. కానీ మీరు ఆలోచించేది కానీ, మీరు చేసేది కానీ, మీరు మాట్లాడేది కానీ ఈ 3 కూడా మీ సోల్ పర్పస్‌కి మీరు రీచ్ అయ్యేలా చేస్తుంది. మీ సోల్ పర్పస్‌కి మీరు రీచ్ అవ్వకుండా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేలా కూడా చేస్తుంది. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే పర్టిక్యులర్‌గా ఈ 3 నంబర్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఆర్ అంటే ఈ 33 నంబర్ ఎవరైతే పిక్ చేసుకున్నారో గుర్తుపెట్టుకోండి. ఆలోచనలు, మాటలు, చేసే పనులు ఇవి మీకే మంచి చేస్తున్నాయా? మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మంచి చేస్తున్నాయా అనేది చూడాలండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ వరకు మంచి చేస్తే చాలు అనేలాగా మీరు ఆలోచిస్తారు. బట్ దానివల్ల ఎదుటి వ్యక్తులకు కూడా డ్యామేజ్ జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా అక్కడ ఏమవుతుందంటే మీరు ఒక కర్మాని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు కాబట్టి మీ లైఫ్ పర్పస్‌కి మీరేంటంటే అంత ఈజీగా రీచ్ అవ్వలేకపోవచ్చు. సో, అందుకే కొంచెం అంటే కేర్‌ఫుల్‌గా ఉంటే మంచిదండి. అండ్ ఇంకొకటేంటంటే ఎదుటి వ్యక్తులతోని మీరు డీల్ చేస్తున్నప్పుడు మీకు పాజిటివ్ వైబ్స్ వస్తే ఓకే అండి. ఇఫ్ మీకు పాజిటివ్ వైబ్స్ రావట్లేదనుకోండి, అలాంటి వాళ్ళతో ఎలాంటి కాన్‌ఫ్లిక్ట్ వద్దు. అంటే వాళ్ళతో ఫైట్ చేయడం కానీ, ఆర్గ్యుమెంట్ చేయడం కానీ అలాంటివేం చేయొద్దు. సైలెంట్ అయిపోండి. లేదా అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆర్ వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ట్రబుల్ చేస్తున్నారు అనిపిస్తే వాళ్ళని మీరు కంప్లీట్‌గా కట్ చేసేయండి. అంతేకాని మీరేంటంటే వాళ్ళతో ఫైట్ చేసి, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి అలాంటివి చేయొద్దు. అంటే మీరు ఎక్కడున్నా సరే మీ వల్ల మాత్రం ఎదుటి వ్యక్తులకి పాజిటివ్ వైబ్సే రావాలండి. మీకనిపించొచ్చు. అంటే మేము అంత సాక్రిఫైస్ చేయాలా? మమ్మల్ని మేము అంత సరెండర్ చేసుకొని, అంత కంట్రోల్ చేసుకోవాలా? అలా అనుకోవద్దు. ఎందుకంటే కొన్ని సార్లు మనల్ని మనం ఎంత కంట్రోల్ చేసుకుంటామో, ఎంత కేర్‌ఫుల్‌గా మనం మాట్లాడతామో, దాని ప్రకారం మన లైఫ్‌లోని చాలా చేంజెస్‌ని మనం చూస్తాం. సో, మీరెక్కడుంటే అక్కడ పాజిటివ్ వైబ్సే క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ పాజిటివ్‌గా మాట్లాడడానికే చూడండి. మీరు అంటే ఎదుటి వ్యక్తులకు ఆ నెగెటివ్ వైబ్స్ రాకూడదండి. మీరు అంటే ఆ బ్యాడ్ ఇంప్రెషన్ ఎవరికీ క్రియేట్ అవ్వకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటేంటంటే మీ పాస్ట్‌ని మీరు విడిచిపెట్టడానికి ట్రై చేయండి. పాస్ట్‌ని అలా మీలో చాలా మంది హోల్డ్ చేస్తూనే ఉంటారు. దానివల్ల మీ లైఫ్‌లో న్యూ థింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయలేకపోతుంటారు. ఆర్ మీకసలు లైఫ్ ఏం ఆఫర్ చేస్తుంది అనేది కూడా తెలుసుకోలేకపోతుంటారు. సో, ఈ టైంలోనైనా సరే ఇంక మీ పాస్ట్‌ని మీరు విడిచిపెట్టేసి, మీ లైఫ్‌లో మీరు ఏం అచీవ్ చేయాలి? అసలు మీరు ఎలాంటి థింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. అది అంటే మీ మంచికి ఏ రకంగా యూజ్ అవుతుంది? అంటే మీ హైయర్ సెల్ఫ్‌తో మీరు అలైన్ అయితే ఇవన్నీ మీకు తెలుస్తాయండి. బట్ హైయర్ సెల్ఫ్‌తో చాలా తక్కువ మంది అలైన్ అవుతారు. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళకి జరిగిపోయిందే గుర్తుంటది కానీ, ఇప్పుడు ఏం జరగాలి? ఇప్పుడు ఏం జరిగితే లైఫ్ బావుంటుంది అనే దాని మీద పెద్ద ఆలోచన ఉండదు. వాళ్ళంత ఫోకస్ చేయరు. సో, అలాంటి వాటి మీద ఈ టైంలో ఫోకస్ చేయాల్సిన అవసరం నాకు కనిపిస్తుంది. చెప్పాను కదండీ! ఏదైనా సరే ఒకటైతే నేను క్లియర్‌గా చెప్పగలను. మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ పాజిటివ్‌గా ఉండండి. మీ చుట్టూ గూడా అలాంటి ఒక పాజిటివ్ వైబ్స్‌ని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ ఎవరైనా మీకు నెగెటివ్ వైబ్స్ ఇస్తున్నారు, వాళ్ళు మాట్లాడితేనే మీకు చాలా నెగెటివ్‌గా అనిపిస్తుందంటే అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి. అలాంటి వాళ్ళని ఎంటర్‌టైన్ చేయాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరికీ కూడా ఎలాంటి ప్రాబ్లమ్‌ని కూడా మోస్ట్‌లీ క్రియేట్ చేయొద్దు. సో, ఇప్పుడు చూద్దాం ఇంకా మీరు తెలుసుకోవాల్సిందేంటి అనేది. సో, నేను చెప్పాను కదండీ! మీకొచ్చిన కార్డ్స్ కూడా అలానే వచ్చాయి. నార్మల్‌గా నేనేంటంటే ఏంజెల్ నంబర్స్ మీనింగ్స్ చెప్పాను కానీ, ఇప్పటి వరకు మీకు వచ్చిన మెసేజెస్ కూడా అలాంటివే ఛానెల్ అవుతున్నాయి. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ టైంలో మీకు ఎవరో ఏదో చెయ్యాలి, ఎవరో ఏదో ఇవ్వాలి అని ఆశించొద్దండి. అలాంటి ఆశలేమైనా పెట్టుకొని కానీ మీరు అంటే లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు, ఎక్కడో కానీ వెయిట్ చేస్తున్నారు అంటే మోస్ట్‌లీ వర్కౌట్ అవ్వదండి. వర్కౌట్ అవ్వదు కాదు.
దానివల్ల మీరేంటంటే డిసప్పాయింట్ అవుతారే కానీ, మీరు హర్ట్ అవుతారే కానీ, మీకు అలాంటి బెనిఫిట్స్ అయితే ఏం రావు. అంటే నేను క్లియర్‌గా చెప్పగలను. అదేంటంటే, ఈ పర్టిక్యులర్ టైమ్‌లోని మాత్రం మీరు సాక్రిఫైసెస్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆఫ్‌కోర్స్ నేనెప్పుడూ చెప్తుంటాను మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోవాలి అని. మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం మంచిదే. కానీ ఇక్కడ మీరేంటంటే సాక్రిఫైస్ చేసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. అంటే మేబీ మీరు అనుకోవచ్చు, సాక్రిఫైస్ చేస్తే మేము సాడ్‌గా ఫీల్ అవుతాం. మేము ఎలాగా హ్యాపీగా ఉంటామని. కాకపోతే అన్ని సార్లు కూడా అన్నీ మనం అనుకున్నట్టే జరగవండి. కొన్ని సార్లు ఏంటంటే ఎదుటి వ్యక్తుల పీస్ కానీ, ఎదుటి వ్యక్తుల హ్యాపీనెస్ కానీ అవి కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే అలాంటివి చేయడం వల్ల మీకు వెంటనే ఏ బెనిఫిట్ ఉండదు. వెంటనే మీరు సఫర్ అయినట్టే అనిపిస్తది. కానీ లాంగ్ రన్‌లోని దాని వల్ల మీకు ఏదో ఒక బెనిఫిట్ ఉంటుంది. మీ లైఫ్‌లోని మీరేంటంటే గుడ్ చేంజెస్ చూస్తారు. ఎందుకంటే ఇక్కడ వ్యక్తులు మీకు ఏ రకంగా సపోర్ట్ చేయకపోయినా యూనివర్స్ మీకు రివార్డ్ ఇస్తుంది. అంటే గుడ్ యాక్షన్స్‌కి ఎప్పుడూ కూడా గుడ్ రిజల్ట్ అయితే ఉంటుందండి. అది నేను క్లియర్‌గా చెప్పగలను. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే దానివల్ల మేము ఫీల్ అవుతాం ఆర్ పెయిన్ తీసుకుంటాం. అది మేము ఎలా డిజర్వ్ చేస్తాం. అది వర్తీ కాదు కదా అని అనుకుంటారు. కానీ వర్తీ అనుకున్న దగ్గరే సాక్రిఫైస్ చేసుకుంటారండి. కానీ సాక్రిఫైస్ అయితే చేసుకోవాలి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరేంటంటే ఎదుటి వ్యక్తుల దగ్గర నుంచి ఏదో తీసేసుకోవాలి. ఎదుటి వ్యక్తులు ఏదో ఇచ్చేయాలి అని కాకుండా మీ వరకు మీరేమి ఇవ్వగలరు? మీరేం చేయగలరు ఎదుటి వ్యక్తుల కోసం అనేలానే ఈ టైంలో ఉండాలి. మీ వైపు నుంచి మీరు పెద్దగా ఎవరికో ఏదో సహాయం చేసేయాల్సిన అవసరం లేదు. కానీ కనీసం మోరల్ సపోర్ట్ అయినా ఇవ్వండి. చాలా మంది అలా కూడా ఎవరు సపోర్ట్ చేయరండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకెందుకు? మనం ఎందుకు మాట్లాడాలి? మనకేం అవసరం అన్నట్టే ఉంటారు. ఎదుటి వ్యక్తి పెయిన్‌ని అర్థం చేసుకొని మనకి ఎంతవరకు ఛాన్స్ ఉంటే అంతవరకు ఆ ఛాన్స్‌ని మనం యూజ్ చేసుకుంటామో అప్పుడే మనకి హ్యూమానిటీ ఉన్నట్టండి. సో, మీరేంటంటే అలా పీస్‌నే చూజ్ చేసుకుంటారు. వీలైతే ఎదుటి వ్యక్తులనే సపోర్ట్ చేస్తారు అని నేనైతే అనుకుంటున్నాను. అదే ఇక్కడ యూనివర్స్ కూడా చెప్తుంది ఆఫ్‌కోర్స్. అండ్ ఇంకొకటేంటంటే అలా అని చెప్పి అన్నీ మీరు చేసేయాల్సిన అవసరం లేదండి. ఇది చేసేయాలి, అది చేసేయాలి, ఇలా చేసేద్దాం, అలా చేసేద్దాం అవేమీ వద్దు. నెక్స్ట్ ఏది ఇంపార్టెంట్ అయితే అది చేయండి అంతే. ఈవెన్ ఇదేంటంటే ఎదుటి వ్యక్తులకు సంబంధించనే కాదు. మీ లైఫ్‌లో కూడా మీరేంటంటే ఇది చేసేయాలి, అది చేసేయాలి, ఇలా చేసేయాలి అని కాకుండా రష్ అయిపోవద్దు. నెక్స్ట్ మీ లైఫ్‌లో ఏంటి ఇంపార్టెంట్? సో, మీరు ఎక్కడ ఏ స్టెప్ తీసుకుంటే అది మీకు యూజ్ అవుతుంది అనేలాగా మీరు చూసుకొని ఇంపార్టెంట్ స్టెప్ తీసుకుంటారండి. అన్నీ చేసేయాలని రష్ అయిపోద్దు. ఎందుకంటే ఎవరైతే ఆ రకంగా ఉంటారో ఇది చేసేయాలి, అది చేసేయాలి, ఈ టాస్క్ ఉంది, ఈ టాస్క్ ఉంది ఇలా చూస్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళేంటంటే ఒక్క టాస్క్‌ని కూడా కంప్లీట్ చేయలేరు. అన్నీ మళ్ళీ పెండింగ్‌లో ఉండిపోతాయి. ఆర్ మళ్ళీ కూడా అవి రాంగ్ అయిపోయి, మళ్ళీ ఫ్రెష్‌గా చేయాల్సిన పరిస్థితొస్తది. సో, అలా కాకుండా ఒక ఆర్డర్‌లోని ఏది ఫస్ట్ ఇంపార్టెంట్, ఏది చేయాల్సిన అవసరం ఉంది అనేలాగా చేయాలి. ఈవెన్ ఎదుటి వ్యక్తుల కోసం ఏదైనా చేయాలి అనుకుంటున్నా, ఏదో పెద్దగా చేసేయాలి అలా కాకుండా చిన్నగా అయినా సరే నెక్స్ట్ ఏది ఇంపార్టెంటో అది చేస్తారు. అందరితో కూడా గుడ్ రిలేషన్‌షిప్, గుడ్ కనెక్షన్స్ అయితే మెయింటైన్ చేయండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. అంటే ఒక పర్సన్‌ని ఒక ఫ్రెండ్‌లాగా చూడలేకపోయినా సరే, ఒక హ్యూమన్‌లా చూడడం అనేది ఒకటుంటుందండి. సో, ఆ రకంగా మీరేంటంటే ఎదుటి వ్యక్తుల్ని మంచిగానే ట్రీట్ చేయడానికి ట్రై చేయండి. నాకు తెలిసి మీలో చాలా మందేంటంటే ఎందుకో కానీ ఆ రకంగా కూడా ఉండలేకపోతున్నారేమో. ఎందుకంటే ఇన్ని మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి అంటే, ఇక్కడ ఒకటైతే నేను క్లియర్‌గా చెప్పగలనండి. అందరూ అలాంటి వాళ్ళే ఉండరు. మంచి వాళ్ళు ఉంటారు. బట్ మంచి వాళ్ళ కంటే కూడా నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళు మరి ఎక్కువ మందున్నారో ఏంటో! అందుకే మెసేజెస్ ఈ రకంగా ఛానెల్ అవుతున్నాయి. సో, నేను ఒకటే చెప్తానండి. ఇఫ్ మీరొక అమ్మాయి అయితే, ఇంకొక అమ్మాయిని చూసి జెలస్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఇంకొక అమ్మాయి మీద అంటే హేట్రెడ్ పెంచుకోవడం కానీ, ఆర్ ఇంకొక అమ్మాయితో నెగెటివ్‌గా మాట్లాడడం, ఆర్ ఇంకొక అమ్మాయి గురించి నెగెటివ్‌గా మాట్లాడడం లాంటివి చెయ్యొద్దు. మోస్ట్‌లీ మీకు వాళ్ళు నచ్చకపోతే అది మీ ఒపీనియన్ తప్పు కాదు. అలా అని చెప్పి అక్కడ హేట్రెడ్, నెగటివిటీ అనేది స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ నార్మల్‌గా ఉండొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే, ఇఫ్ మీకెవరైనా సపోర్ట్ చేస్తున్నారు, మీకు అంటూ కొంతమంది పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు అంటే, అలాంటి వాళ్ళతో గుడ్ కనెక్షన్స్ మెయింటైన్ చేయండి. ఇంకా ఇంకా అలాంటి వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. బట్ మీ గురించి ఎవరో నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు. మీ గురించి ఎందుకో కానీ వాళ్ళు నెగెటివ్ ఒపీనియన్ క్రియేట్ చేసుకున్నారు అంటే, అది వాళ్ళ ప్రాబ్లమ్ అండి. అది వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్న కర్మ. దానికి మీరేంటంటే రియాక్ట్ అయ్యి మీరు కూడా అంటే వాళ్ళలాగే చేయాల్సిన అవసరం లేదు. అలా చేస్తే వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏముంది? మరి వాళ్ళు మీరు సేమే కదా! ఏదో ఒక వేలో. సో, అందుకే
మీరు మీరే. మీ యూనిక్‌నెస్‌ని మీరు ప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి మీరు అది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ వాళ్ళ స్టాండర్డ్‌కి మీరేంటంటే దిగి అలాంటి పనులు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇదేంటంటే ఒక అమ్మాయి అనే కాదు, ఈవెన్ ఒక అబ్బాయి అయినా సరే, అంటే కొంతమంది అబ్బాయిలుంటారండి. వాళ్ళేంటంటే జనరల్‌గా ఇంత నెగెటివ్‌గా అయితే ఉండరు కానీ, స్టిల్ కొంతమంది అబ్బాయిలేంటంటే అమ్మాయిల విషయంలోనే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, తక్కువగా చూడడం లాంటివి చేస్తూ ఉంటారు. సో, అలాంటి నేచర్ ఎవరికైనా ఉన్నా సరే, ఈ రోజు నుంచి మార్చుకోవడానికే ట్రై చేయండి. మోస్ట్‌లీ ఒక లేడీలా కాకపోయినా, ఒక హ్యూమన్‌లా అయినా సరే వాళ్ళని ట్రీట్ చేయండి. అది చాలా ఇంపార్టెంటు. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటండి, ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తులు వాళ్ళ వీక్ సైడ్ చూపిస్తున్నప్పుడు, అది రియలా? కాదా? అని మీరేంటంటే ఎక్కువ ఆలోచించొద్దండి. ఆర్ దాన్ని మీరేంటంటే జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ దాని ప్రకారం మీరు ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు వీక్ సైడ్ మీకు చూపించారు. వాళ్ళతోని మీకు కనెక్షన్ ఎలాంటిదైనా ఉండనివ్వండి. బట్ అది చూపించారు అంటే మీరు ఎంపథెటిక్‌గా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకు వాళ్ళలా అంటే వీక్ సైడ్ చూపిస్తున్నారు అనేలానే ఆలోచించాలి. కొంతమంది అంటే సింపథీ గేమ్స్ ప్లే చేస్తున్నారు అనే ఫీలింగ్ వస్తది. సో, అక్కడ వాళ్ళు అలాంటి గేమ్సే ప్లే చేస్తున్నారు అనిపించినా సరే, మీరు వాళ్ళ కోసం ఏదో చేసేయాల్సిన అవసరం లేదు. కానీ కైండ్‌నెస్‌ని చూజ్ చేసుకోవచ్చు. ఆర్ పాజిటివిటీ స్ప్రెడ్ చేయొచ్చు. అది అంటే ఎక్కువ కాస్ట్ ఏం కాదు. అంటే దానివల్ల మీరేంటంటే ఏదో నష్టపోతారు అనేం లేదు. జస్ట్ కైండ్‌నెస్‌ని చూజ్ చేసుకుంటున్నారు అనేలాగా మీరు ఉండొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీ వీక్ సైడ్ మీరు ఎవరికీ చూపించకుండా నేను స్ట్రాంగు, నేనేంటంటే ఇలానే ఉంటాను అని మీరు ఎవరి దగ్గర ప్రిటెండ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇఫ్ మీకు వీక్ సైడ్ ఉంటే, మీకు ఎమోషన్స్ ఉంటే అవి మీరు ఎదుటి వ్యక్తులకి చూపించొచ్చండి. దాన్ని మీరేంటంటే చూపించకుండా నేనొక టఫ్ పర్సన్ అని అంటే మీరు కాని వ్యక్తిలాగా మీరు ఉండి ఒక ఇంప్రెషన్‌ని వాళ్ళకి క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే కొన్ని సార్లు కొంతమంది వాళ్ళ వీక్ సైడ్‌ని చూపించకుండా రూడ్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఏమంటే మేము అదే అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయాలని చూస్తారు. దానివల్ల వీళ్ళకి ఏం రాదు, వాళ్ళకి ఏం రాదు. సో, అలాంటి చేంజెస్ కూడా మీలో రావాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇఫ్ మీరేమైనా వీక్‌గా ఫీల్ అవుతున్నా, ఎవరితో కూడా ఏది చెప్పుకోవాలి అనిపించట్లేదు, ఆర్ ఏది చేయాలి అనిపించట్లేదు అని మీకు అనిపిస్తుంటే, మీరు కొంతకాలం సైలెంట్‌గా ఉండొచ్చండి. ఏది చేయకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. అన్నింటికి కూడా వెంటనే చేసేయాలి అని రష్ అయిపోవాల్సిన అవసరం లేదు. నేను ఇందాక కూడా చెప్పాను ఏది ఇంపార్టెంటో అదే చేయండి అని. బట్ ఆ ఇంపార్టెంట్‌ది కూడా చేయడానికి కొన్ని సార్లు మీరు రెడీగా లేరు. మీకేంటంటే వీక్‌గా అనిపిస్తుంది అన్నప్పుడు రెస్ట్ తీసుకోండి. బ్రేక్ తీసుకోండి. తప్పు లేదండి. మీలో కొంతమందేంటంటే కంటిన్యూయస్‌గా ట్రై చేస్తూనే ఉంటారు. కంటిన్యూయస్‌గా ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటారు. అంత ఎఫర్ట్స్ కంటిన్యూయస్‌గా పెట్టాల్సిన అవసరం లేదు. బ్రేక్ కూడా తీసుకోవచ్చు. వన్స్ మీరు బ్రేక్ తీసుకొని మళ్ళీ ట్రై చేస్తే మేబీ అది వర్కౌట్ అవ్వచ్చు. ఎందుకంటే మీ ఆలోచన విధానం కొంత మారొచ్చు. మీరు కొంత స్టేబుల్ అవ్వచ్చు. సో, నెక్స్ట్ మీరు ఎలా హ్యాండిల్ చేయాలి అనే ఒక క్లారిటీ కూడా తెచ్చుకోవచ్చు. దానివల్ల మీరేంటంటే ఈజీగా చేయగలగొచ్చు. సో, అందుకే మీరేంటంటే ఇఫ్ చేయలేకపోతున్నారు అంటే ఇది ఒక ఫేజ్. ఈ ఫేజ్‌లో నేను చేయలేకపోతున్నాను. మేబీ ఈ సీజన్‌లోనేంటంటే నా వల్ల ఇది అవ్వట్లేదు. సో, మేబీ నేను కొంత బ్రేక్ తీసుకొని మళ్ళీ చేస్తాను అనేలాగా మీరు ఉండడానికే ట్రై చేయండి. అండ్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే మీ వైపు నుంచి మీరు చేయాలి, చేయాల్సిన అవసరం ఉంది అని మీకు తెలిస్తే మీరే ఇనిషియేట్ చేయండి. ఎదుటి వ్యక్తులు చేసే వరకు వెయిట్ చేయడం ఆర్ ఆ సిట్యుయేషన్ ఆ రకంగా వర్కౌట్ అయ్యే వరకు మీరు చూసుకొని ఉండడం లాంటివైతే చేయాల్సిన అవసరం లేదు. మీ వైపు నుంచి మీరు ఒకటి చేయాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు చేసేయండి అంతే. అది మీరు రెడీగా లేరు, మెంటల్‌గా కొంత స్టేబుల్‌గా లేరు అన్నప్పుడు గ్యాప్ అనేది తీసుకొని చెయ్యొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకెలా అనిపిస్తుందంటే, మీరు యాక్చువల్‌గా చాలా మెచ్యూర్డ్‌గా థింక్ చేసే టైపు. పాజిటివ్‌గానే ఉంటారు. అంత నెగెటివ్ కాదు. కాకపోతే వ్యక్తులతో మాట్లాడిన దగ్గర, సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేసిన దగ్గర ఎలా చేయాలి అనేది మీకు తెలీదండి. అంటే ఆ లవ్ చూపించినప్పుడు అలా ఇంటెన్స్‌గానే చూపిస్తారు. మీకు కోపం వచ్చినప్పుడు ఆర్ మీరేంటంటే ఒక పర్సన్‌కి ఇది రాంగు, ఇది చేయకూడదు అని చెప్పిన దగ్గర కూడా మీ టోన్ అలానే ఉంటదండి. సో, దానివల్ల నాకు తెలిసి మీరు చాలా మందికి నెగెటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుండొచ్చు. అంటే వీళ్ళు కంట్రోలింగ్ టైపు, వీళ్ళు ఎదుటి వ్యక్తులకి అన్నీ చెప్తారు కానీ, ఎదుటి వ్యక్తులు వీళ్ళకేదైనా చెప్తే అది డైజెస్ట్ చేసుకోలేరు. అలాంటి టైపు వీళ్ళు అంటే అనుకున్నదే అన్నీ జరిగిపోవాలి అనేలాగా ఉంటారు అని మీరు ఇలాంటి ఒక ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేసుండొచ్చు. ఆఫ్‌కోర్స్ మీరు అది కాదు కానీ, మీకంటూ ఒక క్లారిటీ సిట్యుయేషన్ మీద ఉన్నదాని ప్రకారమే మీరు ఏదైనా అంటే ఎదుటి వ్యక్తులకి మంచి జరగాలి అనేలానే మాట్లాడడం కానీ, ఏదైనా చేయడం కానీ చేస్తారు. అయితే ఈ పాయింట్‌లో మాత్రం
ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏ సిచ్యువేషన్ ని కూడా పైన చూసి మీరు ఎవరికైనా అడ్వైస్ ఇవ్వడం కానీ, ఏ సిచ్యువేషన్ అయినా సరే మీరు పూర్తిగా అర్థం చేసుకోకుండా, లైక్ ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా మీరు డెసిషన్ తీసుకోవడం కానీ చేయకూడదండి. మీరు చాలా ఆలోచించాలి, చాలా కేర్ఫుల్ గా కూడా ఉండాలి. అంటే మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది కూడా మీరు వినాలండి. ప్రతిసారి కూడా మనకి గట్ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటది కదా, అది ఏదో ఒకటి చెప్తూనే ఉంటది. మనం సెన్స్ చేస్తూ ఉంటాం. కానీ దాని ప్రకారం ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది. సో మీరేంటంటే ఈ టైంలోని మీ గట్ ఫీలింగ్ చెప్తున్న దాని ప్రకారం మీరు ఫాలో అవ్వడం ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మీరు రష్ అయిపోకూడదండి. యాక్చువల్ గా కొన్ని సిచ్యువేషన్స్ లోని మీరేంటంటే మాట్లాడే టోన్ ఎదుటి వ్యక్తులకు నచ్చట్లేదు, అది వాళ్ళు చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అన్నప్పుడు మీరు అది చేంజ్ చేసుకోకపోయినా పర్వాలేదు. కానీ వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఆ వ్యక్తుల దగ్గర మీరేంటంటే అలా ఉండకూడదు. రియాలిటీ ప్రకారం సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో అలా మీరు మూవ్ అవ్వచ్చు. అది ఎదుటి వ్యక్తులు కంఫర్టబుల్ గా అనిపించట్లేదు అన్నప్పుడు మీరు వాళ్ళని పుష్ చేయాల్సిన అవసరం లేదు. ఒక డెసిషన్ తీసుకోమని వాళ్ళని ఫోర్స్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. అన్ని న్యాచురల్ గా టైం వచ్చినప్పుడు జరుగుతాయి. సో మీరు మీలా ఉండండి. మీలానే థింగ్స్ ని హ్యాండిల్ చేయండి. కానీ పాజిటివ్ గా ఉండండి. ఎదుటి వ్యక్తుల విషయంలోని కొంత కన్సిడరేట్ గా ఉండడానికి ట్రై చేయండి. డెఫినెట్ గా సిచ్యువేషన్స్ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ గా వర్కౌట్ అవుతాయి. చెప్పాను కదండి, ఈ టైంలో మీరు ఏదైనా సాక్రిఫైస్ చేసుకుంటున్నారు, లేదా మీరు అంటే కొంత కంట్రోల్ చేసుకుంటున్నారు అని ఫీల్ అవుతున్నట్టయితే మీకు దాని వల్ల ఏదో ఒకటైతే పాజిటివ్ గా బెనిఫిట్ ఉంటుందండి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.